మీ అందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే మామూలుగా డాన్సుల కోసం వస్తారని మేము 2 నిమిషాలు మాట్లాడి సరిగ్గా వెళ్ళిపోవాలనుకుంటాం. మీ అభిమానం చూస్తుంటే జగనన్న మీద ఉన్న అభిమానం, వైఎస్ఆర్ పార్టీ మీద అర్థమవుతా ఉంది. మన గవర్నమెంట్ పోయి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాల, సంవత్సరం లోపే ప్రజల్లో వస్తున్న తిరుగుబాటు, వ్యతిరేకత, ఈ తిరుగుబాటుకు నిదర్శనమే మీ అందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పరచడం కోసం కూటమి నాయకులు చెప్పిన అబద్ధాలు, ఆకాశాన్ని నేలకు దించుతానని, భూమిని ఆకాశాన్ని పెడతానని, అందరికీ కోటీశ్వరులు చేస్తానని, ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు ఇస్తానని నోటికొచ్చిన కాడికి అబద్ధాలు చెప్పి కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరికీ సున్నం పెట్టి సున్నా చుట్టారు చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీలో దశాబ్ద కాలం చక్రం తిప్పినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్స్, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి, ఆయన వైసీపీలో పనిచేసిన అంతకాలం ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వైసీపీలో ఇచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన తర్వాత ఒంగోలు కాన్స్టిట్యున్సీకి ఎవరు వస్తారని అందరూ ఆలోచించిన వేళ చుండూరు రవిని అక్కడ వైసీపీ ఒంగోలు సమన్వయకర్తగా నియమించడం జరిగింది. ఆద్యాంతం కూడా చుండూరు రవి వైసీపీలో యాక్టివ్ అవుతారా, ఇన్యాక్టివ్ అవుతారా అనే చర్చ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో జోరుగా నడిచింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసిన సందర్భంలో కూడా చుండూరు రవి ఎదురుదాడి చేయటం, మాటల దాడి చేయటం, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆయన విమర్శలు చేసిన విధానం, అదేవిధంగా అక్కడి నుంచి తీసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం కూడా ఆకట్టుకుంటుందని తెలియజేసుకోవచ్చు. కనిగిరి కాన్స్టిట్యున్సీలోని పాలేటి గంగమ్మ తిరణాల్లో ఆయన చేసినటువంటి ప్రసంగం, ఎలక్ట్రిక్ ప్రభ మీద చుండూరు రవి చేసినటువంటి ప్రసంగం ఆద్యాంతం ఆకట్టుకుందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా ఒంగోలుకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో చుండూరు రవి యాక్టివ్గా పాల్గొనడం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే మరి ఆయన చేసే ప్రసంగం మీద ఆసక్తిగా తిలకిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.